స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు ప్రజల దగ్గర నుండి వచ్చిన అర్జీలను సత్వరం పరిశీలించి పరిష్కరించండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మదనపల్లె పట్టణంలో దేవళం వీధి, మోతీనగర్ ప్రాంతాల్లో వార్డు బాట చేపట్టి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన జనసేన పార్టీ రాయలసీమ కోకర్ణ గంగారపు రామదాస్ చౌదరి మదనపల్లె పట్టణంలోని చక్రపాణి రెడ్డి కాలనీ నందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు. మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు ప్రజల దగ్గర నుండి వచ్చిన అర్జీలను ఆ రోజే పరిష్కరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లె పట్టణంలోని దేవళం వీధి, మోతీనగర్ ప్రాంతాల్లో వార్డు బాట చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ, ఏఈ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, నీటి, వీధి లైట్ల సమస్యలు ఉన్నాయన్నారు. వీటిని మున్సిపల్ అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు ఏమున్నాయి నెంబర్ తీసుకెళ్ళండి. లైట్లు అంతా కరెంట్గా ఉన్నాయా? చెత్త ఎంత ఉన్నదా? నీళ్ళు వస్తున్నాయా? ఏమన్నా సమస్య ఉందా? సమస్య ఉందా? ఇంటర్వ్యూలు ఉన్నాయమ్మా, దాంట్లో అప్లై చేసుకోండి. డయాలసిస్ చేస్తున్నారు, రక్తం మిమ్మల్ని ఎక్కిస్తున్నారు. సమస్యలు చూస్తాను. कई कोई है कोई मिलेगी हाँ बैठने बात घर का तो है क्या जेल में जाने के लिए इसको अब दूसरा का कुछ प्रॉब्लम है अच्छी अरे विचारिंచండి. దొంగతనాలు ఊర్లో జరుగుతాంటే ఏం చేస్తున్నారు? మేడం మీ ఇన్స్పెక్టర్ విజయవాడలో ఉన్నారా? ఇమీడియట్ గా ఈ కాలువలు పెట్టుకోను. సరే మనం ఫోటోలు మళ్ళీ రీటెంట్ పిలుస్తాము. ఇమీడియట్ గా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే
లాస్ట్ శాంక్షన్ కాలువ ఏజ్ ఎంత లాస్ట్ శాంక్షన్ మీ కాలువ अब तुम्हारे वार्ड के काउंसलर ने क्या करी काम में हमारे पिछले कहीं ऑनलाइन चढ़ाएंगे जैसे जगन सर जी जैसे आदमी को बोली हमने ऑनलाइन चढ़ को स्कूल का సమస్య లేదా చెత్త అంతా కరెక్ట్గా ఎత్తా ఉండాలా మీ వాడి ఇన్ఛార్జ్ ఉన్నాను కదా ఉన్నాడు ఆయన వేరే ఉన్నాడు వాళ్ళు చూసుకొని రావాలి కదా మీరు విన్నారా నిన్న వచ్చి చూడు ఈ సమస్య చూడు తహసీల్దార్ మాట్లాడి శ్మశాన స్థలం కేటాయించండి దేవలం వీధి నిలబడుతున్నాను. ఈరోజు దేవలం వీధి పరిసర ప్రాంతాల్లో తిరగడం జరిగింది. నీటి సమస్య పైన, స్ట్రీట్ లైటింగ్ పైన, శానిటేషన్ పైన, ఇదే కాకుండా ఎవరెవరైతే స్టాఫ్ పనిచేస్తున్నారో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమి సకాలంలో ప్రజలకు ఈ సచివాలయాల ద్వారా కానీ శాఖల ద్వారా కానీ సకాలంలో వాళ్ళకు ఇవన్నీ వ్యవస్థ అంతా అందుబాటులో ఉందా లేదా అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని కాలం నీటి సమస్య ఉంది, కొన్ని కాలం శానిటేషన్ ఉంది. ఇవన్నీ పైన క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా తక్షణం ఇది పరిష్కార మార్గంలో పెట్టాలి. నేను ఈరోజు ఏదైతే చూసిన సమస్యలు ఉన్నాయో అవి ఏ రోజుకి ఆ రోజు పరిష్కారంలో పెట్టకపోతే సచివాలయం స్టాఫ్ కానీ మున్సిపల్లో ఉన్న శానిటేషన్ స్టాఫ్ కానీ కష్టాలు పడతారు. సస్పెన్షన్ ఉంటుంది, ఉద్యోగాలు లేకుండా పోతాయి. ఏం ములాద లేదు. ఖచ్చితంగా ప్రజా సమస్యలను సమకాలంలో ప్రతిరోజు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గంలో పెట్టాలా. ఇదే కాకుండా 1 టౌన్ లిమిట్స్లో పిఎన్టీ కాలనీలో దొంగతనం జరిగింది. దీన్ని మన డిఎస్పీ గారు తక్షణం దానికి స్పెషల్ టీం వేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నైట్ ఫుల్ వాచ్ ఉంటుంది. ఎక్కడైనా కొత్త మనిషి కనపడితే తీసుకువెళ్ళడం, వాళ్ళకి డిటైన్ చేయడం, ఈ విధంగా ఉంటుంది. ఎవరికి వదిలేది లేదు. దొంగతనాలకి మదనపల్లిలో తావు ఉండదు. తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఏ అవసరం ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వాటర్ సప్లై పైన ఇందిరానగర్ చేస్తారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ రాయలసీమ కోకన్న గంగారపు రామదాస్ చౌదరి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని చక్రపాణిరెడ్డి కాలనీ నందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈయన వెంట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు జంగాల శివరాం, వీర మహిళా పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని పూజించడం జరిగిందన్నారు. कमिटी पिलो ना वीले कमिटी पिलो
అట్లా పెట్టుకోక సంతోషంగా స్వామికి సెకండ్ అంటే ఇచ్చేసేదమ్మా సంతోషంగా మీ స్వామి గారి చేతుకున్నాం ఉండాలని ఇలా స్వామి గారి స్వామి స్వామి దగ్గరికి చెప్పురాబు. మదనపల్లి నియోజక ప్రజలకి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ పర్వదినాన ఇక్కడ మా జనసేన పార్టీ నాయకురాలు పద్మావతి గారి పిలుపున్నారు ఈశాన్య ఉత్సవ కమిటీ వాళ్ళు బ్రహ్మాండమైన పండుగ ఏర్పాట్లు చేశారు. దర్శించుకుని స్వామివారిని పూజించడం జరిగింది. ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురాలు ప్రార్థిస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో అత్యధికంగా భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి. తమ భూమిని ఆక్రమించుకున్నారని, దారి ఇవ్వడం లేదని, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని ఇలా అనేక రకాల సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వేరే ఫోటో పెట్టి వాళ్ళు వచ్చి సెరికల్చర్ విభాగంలో రీలింగ్ అండ్ టెస్టింగ్ నందు గత ప్రభుత్వంలో అనర్హులకు రీలింగ్ యూనిట్లు మంజూరు చేసిందని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఆరోపించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు బహుజన సేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా రీలింగ్ యూనిట్లను గత ప్రభుత్వంలో సెరికల్చర్ అధికారులు అనర్హులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టిని తీసుకువెళ్లామని, ఆయన పరిష్కారం చూపలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేటాయించిన స్థలాలను రద్దు చేయాలి వెంటనే. అధికారులు అవినీతికి పాల్పడి కేటాయించిన స్థలాలను రద్దు చేయాలి వెంటనే. అధికారులు వెంటనే అధికారులు అవినీతికి పాల్పడి అనర్హులకు కేటాయించిన స్థలాలను రద్దు చేయాలి వెంటనే. అధికారులు అవినీతికి పాల్పడి అనర్హులకు కేటాయించిన స్థలాలను రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధి కొరకై రీలింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్లు ఏర్పాటు కొరకు కొంత స్థలాలు కేటాయించడం జరుగుతుంది. ఆ స్థలాలు ఎవరికి ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో కేటాయించడం జరుగుతుందంటే, ఎవరైతే రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ వృత్తిని నమ్ముకొని ఉంటారో, ఎవరికైతే రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లు సొంతంగా ఉండవో, ఎవరైతే స్థానికులై ఉంటారో వారికి ప్రాముఖ్యత కల్పిస్తూ వారికి రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేదానికని వాళ్ళకి స్థలాలు కేటాయించడం జరుగుతుంది. అది కూడా ఆ స్థలాలు కేటాయించడంలో కూడా ఒక గవర్నమెంట్ ప్రక్రియ ఉంటుంది. గవర్నమెంట్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంటే మొదటిగా అర్జీదారుల నుండి ఎంతమంది అయితే అర్జీదారులు ఉంటారో అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించి ఒక జెడ్పీసీసీ కమిటీ అంటూ ఒక గవర్నింగ్ బాడీని గవర్నమెంట్ అపాయింట్ చేసి ఆ జెడ్పీసీసీ కమిటీలో స్థానిక ఎంఆర్ఓ గారిని టీపీఓ గారిని మెంబర్లుగా చేరుస్తూ ఎవరైతే అర్జీదారులు ఉన్నారో అందరినీ ఒక చోట సమావేశమై వారి సమక్షంలో లక్కీ డిపో ద్వారా ఈ స్థలాలు కేటాయించడం అనే ప్రక్రియ అయితే జరుగుతుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కేటాయించిన స్థలాల్లో ఇలాంటి ప్రక్రియ జరగకుండా ఎవరికి రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లకి సంబంధం లేని వారికి ఇలాంటి ప్రక్రియ జరగకుండా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పి గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు ఉన్న డిఎస్ఓ మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం లేదు, మీ అబ్జెక్షన్ ఉంది కాబట్టి ఒక కమిటీని వేసి విచారణ కమిటీ తర్వాత మేము అనర్హులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన డిఎస్ఓ గారు దొంగగా రహస్యంగా
రాయచోట్లోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి మళ్లీ అదే స్థలాల్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందిస్తున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు. వారి సమస్యలను సాధనంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎందుకు బీచ్ల వల్ల చెప్పినా కనుక్కోండి. अभी भाई आज सेटलमेंट करवाने लगी थी आपको पैसे नहीं लगा जो करा के सेटलमेंट है मेरा पैसे नहीं लगा हो और मैंने मैं बात करता हूँ मैं सेटलमेंट करा के देता हूँ कब ला दूँ तुम्हें बात मिल जाए बात करो बात के 8 दिन में पैसे रेडी कराना जैसा कि क्या करना गाड़ी इस्तार पेशेंट इस्तार किंतु प्रॉब्लम है నా అదంతా డిస్ట్రిబ్యూషన్ విజయవాడ సరుకులు అన్నీ చేస్తున్నాము చెప్తాను ఏమున్నది ఒక రోజు 2 రోజులు పిలుస్తాం 15 రోజులు తిప్పుతామా రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా ఉంది కదా ఒక పాపకి నమ్మికి నేను బాగా చూసుకుంటా చెప్పడం ఇట్స్ కాల్డ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది కూడా వేసి ఏమి అదే 4 ఏళ్ళు ఉన్నాడు కలిసి చూసి చేయండి సివిల్ మ్యాటర్ పంచాయతీలు మాత్రం సెషన్లో చేయొద్దండి కంప్లైంట్ ఉంది చూసుకోండి ఎవరు సివిల్ ఇష్యూస్ కానీ తాలూకు లిమిట్స్లో జరగకూడదు ఏం నా నోటీస్ వస్తే కూడా మీకు ఏం చెప్తాను ఎవరి భూమి ఉంటే వాని భూమి ఇప్పించమంటాను లేదంటే ఇల్లీగల్ ఆక్యుపెన్సీ ఉంటే ట్రెస్ పాసింగ్ రెవెన్యూ వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకుని ట్రెస్ పాసింగ్ పెట్టమంటాము అంతే అపార్ట్ దట్ వేరేది ఏమి ఎంటర్టైన్ చేయలేదు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వద్ద ఏలేరు సుద్దగడ్డ ముంపు ప్రాంతాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. వరద బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారులు ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో అలసత్వం వద్దని సూచించారు. చూడండి అక్కడ డౌన్ ఉంది సార్. ప్రకటిస్తూ ప్రతి గంట గంటకు ఈ యొక్క ఏలేరు సార్ తమ్మ సార్ మీరు కొద్దిగా ఎలా ఉంటే మేము ఎలా తీసుకుంటాం అనే మనం తీసుకున్నాం వాయిస్ ఇచ్చాను పెద్ద మంది పడుతుంది వర్షం లేనప్పుడు పెద్ద మంది పడుతుంది ఎలా ఉండేదండి ఇవ్వండి ఎలా ఉంటుంది
ఓకేనా సరే సరే అందరికీ నమస్కారం. ఈరోజు ఏలేరు కాలం ఏలేరు మీద గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏలేరు రిజర్వాయర్ మన ఇరిగేషన్కి పనికొచ్చేటువంటి రిజర్వాయర్ అది దాని కెపాసిటీ 24.11 టీఎంసీ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 22.50 రీచ్ అయి ఉంది. కాబట్టి అది కొంచెం ఎప్పుడొచ్చి నీరు అప్పుడు వదిలేసి అవసరం ఉంది. అధికారులు చెప్తా ఉన్నారు ఇంట్లో 24,000 క్యూసెక్లు ఉందని చెప్తా ఉన్నారు. సుమారుగా 24 క్యూసెక్లు కూడా వదిలేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 12,500 క్యూసెక్లు వదలడం జరిగింది. మధ్యలో ఏదో బ్రీచ్లు పడతా ఉన్నారు, బ్రీచ్లు పడతా ఉన్నాయి, ఎక్కడ బ్రీచ్లు పడతా పక్క వెళ్తా ఉన్నాయి. బ్రీచ్లు పడకపోతే మటుకు టైల్ ఎండ్ పాయింట్ అయినటువంటి మన కాకినాడ రూరల్ ఇంద్రపాలెం, తిమ్మాపురం, అవంతినగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా లోయపట్టు ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కొంచెం మోకాళ్ళ వరకు నీరు వచ్చి ప్రమాదం కనపడతా ఉంది. కాబట్టి మన అందరికీ కూడా సామాన్లు కూడా భద్రపరచుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ 12,500 క్యూసెక్లు 10 గంటలకి ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వచ్చిన వాటర్ను వచ్చినట్టు వదిలేయాలి, లేకపోతే వదిలేసే పరిస్థితి అయితే 24,000 క్యూసెక్లు వదిలేసి వస్తుంది. అంటే పైన ఇంకా అప్పచాడవరం, మారేడుమిల్లి ఆ పైన కొండ వాగు ప్రాంతాల్లో కురుస్తూ ఉన్నట్టయితే అదిగాక మనకి గొల్లపోలుకు ఆ ప్రాంతాలకి ఈ సుద్దగడ్డ సుబ్బరాయుడు సాగరు, తమరాజు ట్యాంకుల నుంచి సర్ప్లస్ వాటర్ ఏదైతే వస్తుందో అది కూడా వచ్చి అవకాశం ఉంది. కాబట్టి పెద్దాపురం, దబ్బకాలం నుండి సామలకోట, వీకే రాయపురం, ఇంద్రపాలెం, ఏపీ త్రయం, పెక్కువల్ నుండి జగన్నాథపురం పుట్టే ద్వారా వచ్చి సముద్రంలో కలుస్తాయి. కలిసి చోట కొంచెం లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే రెవెన్యూ వారు రీఆపరేషన్ చేయడానికి వారంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు. గత 2 రోజులుగా కలెక్టర్ గారు రిజర్వ్ పని మీద ఉన్నారు, ఆర్డీ వారు రిజర్వ్ పని మీద తిరుగుతూ ఉన్నారు. అలా ఇటేపు చూస్తే ఎస్ఎంఆపురం చూసుకుంటే గొరుగండి, నక్కగండి, పెద్ద ఏరు, కోనపేట, మూలపేట వరకు సముద్రం కలుస్తుంది. దాని ఎఫెక్ట్ దాని బ్రాంచ్ కెనాల్ పిఠాపురం బీబీసీ బ్రాంచ్ కెనాల్లో ఎక్కడన్నా ఈ గంటలు కొట్టిన బాబుతో నీరు తగిలితే ఆ నీరు వచ్చి ఇటేపు చిత్రాడేపు నుంచి ఇటేపు వచ్చే కూడా అవకాశం ఉంది. అలాగే టోల్గేట్ దగ్గర హైవేకి జగనన్న కాలనీ దానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనపడుతూ ఉంది అక్కడ పిఠాపురం. కాబట్టి ఈ చుట్టుపక్కల పత్తిపాడు, ధర్మవరం, గొల్లపల్లి బీబీసీ కెనాల్ నుంచి న్యాచురల్గా ఏర్పడిన వాగుల నుంచి వచ్చి నీరు ఎటు చూస్తే వాయుగుండం చెప్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రెవెన్యూ సిబ్బంది వాళ్ళ పని అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు పక్కన
ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ రిజిస్ట్రేషన్ ప్రైస్ 13 లక్షలు దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైసలు 60 ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఎవరి కంప్లైంట్ ఏముందంటే ఇది మనం చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే అవంతరాలు లేకుండా ఇలా సాధారణ చోటు లేవు ఇల్లు కట్టేయడం పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాలు కట్టుకుని దాదాపు మొత్తం 2 లారీల ఏరియా రోడ్డుకి ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అన్ని క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తామని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని కార్పొరేటింగ్ లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటాము. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు, ఏం చేశారు అది మేము పొలిటికల్ గా మేము మాట్లాడుకుని చేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యను తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకుని శాశ్వత పరిష్కారం తీసుకుని సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి పొరుగు ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం కనీసం కూడికి కానీ ఏ పని చేసి ఉంటారు. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళ కాలువలు పూడికలు తీసి ఏం చేసేట్టు ఈజీ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ మెటారిటీగా వైసీపీ తిక్కడానికి వేదిక చేసుకుని దీన్ని ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసే ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా సున్న విషయం మీకు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు ప్రజల దగ్గర నుండి వచ్చిన అర్జీలను సత్వరం పరిశీలించి పరిష్కరించండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మదనపల్లె పట్టణంలో దేవళం వీధి, మోతీనగర్ ప్రాంతాల్లో వార్డు బాట చేపట్టి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన జనసేన పార్టీ రాయలసీమ కోకర్ణ గంగారపు రామదాస్ చౌదరి.
మదనపల్లె పట్టణంలోని చక్రపాణిరెడ్డి కాలనీ నందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.